ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉడకబెట్టిన మాంసం తిన్న వ్యక్తికి మెదడులోకి పురుగులు చేరిక అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొత్త నివేదిక ప్రకారం అమెరికాలో 2022లో జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, కళ్ళు చుట్టూ వాపు, ఇతర ఇబ్బందికరమైన సమస్యల వంటి లక్షణాలతో 29 ఏళ్ల వయసు కలిగిన ఒక వ్యక్తిని తరచుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే అతనిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మెదడులో పురుగులు ఉన్నట్లు వైద్యులు అయితే గుర్తించారు. దీనిని ట్రైకోనోసోసిస్ అనేటువంటి అరుదైన బ్రెయిన్ వామ్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఈ కేసు వివరాలను సిడిసి తాజా నివేదిక వెల్లడి చేసింది. దాని ప్రకారం అమెరికా చెందిన ఒక కుటుంబం సౌత్ డకోటాలో ఒక సమావేశానికి హాజరైంది. అక్కడ వారు ఉత్తర సస్కస్టేవాన్ నుండి సేకరించిన నల్ల ఎలుగు వంటి మాంసం తయారు చేసిన కబాబులను తిన్నారు. అయితే అది సరిగా ఉడకపోవడంతో దాన్ని తిన్న వారందరూ వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో వారందరికీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స అందించారు. మొదట ఆ కుటుంబంలో 29 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తికి ఆసుపత్రిలో చేరాడు. పరీక్షల తర్వాత అతని మెదడులో పురుగులు ఉన్నట్లు కూడా గుర్తించారు. ట్రైనోసిస్ అనేటువంటి అరుదైన వచ్చినటువంటి వైద్యులు తెలిపారు. వ్యాధి ఇది సాధారణంగా అడవి జంతువులు తినడం వల్ల వస్తుంది. దీనిలో ఉండే పురుగు శరీరం గుండా ప్రయాణించి మెదడుకు చేరుతుంది. దీంతో అతనికి చికిత్స అందించారు. ఇతనితో పాటు మరో 3 కుటుంబ సభ్యులు ఇదే కేసుపై ఆసుపత్రిలో చేరారు. వారికి అల్బెజాండాజోల్కు చికిత్స అందించారు. తద్వారా పురుగు శక్తిని కోల్పోయి చనిపోతుందని వైద్యులు సరిగ్గా ఉడకని మాంసాన్ని తినకూడదని సూచిస్తున్నారు.